ఎర్రగుంట్ల ప్రజలతో ముఖాముఖిలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. 75 ఏళ్ల వయసున్న వారు 14 ఏళ్లు అధికారంలో ఉన్నా తాను చేసిన పనులు చేయలేకపోయారని చెప్పారు. దేవుడి దయతో ఎన్నో మంచి పనులు చేశారని, మిగిలిపోయిన పనులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈబీసీ నేస్తం, చేయూత లాంటి పథకాలు, నిధులు 10 రోజుల్లో అకౌంట్లో పడతాయన్నారు సీఎం జగన్. బస్సు యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తర్వాత వెంకటాపురం, గోవిందపల్లి మీదుగా దిబగుంట్ల వెళ్తారు సీఎం జగన్. అక్కడి నుంచి నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకుంటారు. సీఎం జగన్ సభ దగ్గరకు వచ్చిన టీడీపీ నేత భూమా అఖిలప్రియను అరెస్ట్ చేశారు పోలీసులు. సాగునీటి కోసం వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు అఖిలప్రియ. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే స్పందించలేదని, అందుకే నేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానన్నారు. అయితే వినతిపత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందన్నారు అఖిలప్రియ. భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియకు బుద్ధి, జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రికి ఎలా వినతిపత్రం ఇస్తారని ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ తోనే అఖిలప్రియ సీఎం దగ్గర హల్చల్ చేసిందన్నారు గంగుల. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక టీడీపీ నేతలే ఉన్నారన్నారు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవీల హస్తముందని ఆరోపించారు. హత్యకు ముందు జరిగిన విషయాలను మరుగున పడేశారని తెలిపారు. షర్మిల, సునీత చంద్రబాబు ట్రాప్ లో ఉన్నారని, 70% ఓట్లతో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారన్నారు రవీంద్రనాథ్. విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ముఖ్య నేతలు హాజరైన ఈ సభలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా, ఆరోగ్య రంగాలతో పాటు సంక్షేమంపై సీఎం జగన్ తనదైన ముద్ర వేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు వైవి సుబ్బారెడ్డి. ఏపీలో కొందరు కుట్రలు చేసి తనను బయటకు పంపాలన్నారు ఎమ్మెల్యే ఎలీజా. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను అవమానించడం బాధ కలిగించిందని చెప్పారు. టికెట్ ఇవ్వకపోయినా జగన్ మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. స్థానిక నేతలు దురుసుగాతో మాట్లాడటంతో మనసు విరిగిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పోటీ చేయమని చెబితే మరోసారి చింతన్పూర్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే ఎలీజా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. రాప్తాడు బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలవకుండా ముఖం చాటేశారు మదనపల్లి కూటమి నేతలు. మదనపల్లిలో చంద్రబాబును కలిసేందుకు వెళ్లలేదు మాజీ ఎమ్మెల్యే దోమలపాటి రమేష్. జనసేన నేత రామ్దాస్ చౌదరి మదనపల్లి టికెట్ షాజహాన్ బాషాకు కేటాయించడంపై వారు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు చంద్రబాబును తంబాళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కలిశారు. తంబాళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డితో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించడంతో శంకర్ అసంతృప్తితో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పెండింగ్ సీట్లను రేపట్లోగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది తెలుగుదేశం. పాడేరు, భీమిలి, చీపురుపల్లి, దర్శి, అనంతపురం, అర్బన్, గుంతకల్లు, ఆలూరు, రాజంపేట్ల సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ప్రకటించిన మరికొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని మార్చే ఆలోచన చేస్తోంది టీడీపీ అధిష్టానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. టికెట్ తమకే కేటాయించాలంటూ వరుసగా ధర్మవరంలో పోటాపోటీగా ర్యాలీ నిర్వహిస్తోంది టీడీపీ, జనసేన, బీజేపీలోని ఓ వర్గం. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయించారు. ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ప్రకటించింది బీజేపీ. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత వరదాపురం సూరి నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. కాపు బలిజ సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు హరిరామ జోగయ్య. బొలిశెట్టి సత్యనారాయణ చైర్మన్ గా 26 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో జిల్లా, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాపులు, బీసీలు, ఎస్సీలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయమని చెప్పారు. కాపులను యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు హరిరామ జోగయ్య. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని, విధ్వంసకర పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలని పిలుపునిచ్చారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్నికల సమయంలో కార్యకర్తలను కలిసి దిశానిర్దేశం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మాటలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆలోచనలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. కడప జిల్లా బద్వేలు సీటు ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు వనతల సురేష్. బద్వేలు సీటును రోషన్నకు కేటాయించింది బీజేపీ. రోషన్న విషయంలో మరోసారి పునరాలోచించాలంటూ బీజేపీ సీనియర్ నేత సురేష్ నిరసనకు దిగారు. దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు సురేష్.
హైదరాబాద్ తాజ్ ఫలక్నామాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరువురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి వీణను బహుమతిగా ఇచ్చారు సీఎం. Start with the end in mind. You need to know where you want to reach. Every morning that we wake up, we are exercising our choice. The destiny is decided. The results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me. When you come into a stadium, this is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game. You only learn from them. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. Winner is first born in the mind. I think, therefore I am. We are all about our mind. This and more, streaming on News 9+. Subscribe now. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కేటీఆర్ మాటలను బట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు డాక్టర్ లక్ష్మణ్. ఏప్రిల్ 4 నుంచి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు పవన్. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని సూచించనున్నారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్ సిద్ధమంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం. 1,00,000 మందితో సభ అనుకుంటే 30,000 మంది కూడా రాలేదని చెప్పారు. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై విచారణకు సిద్ధమా అని జగన్ను ప్రశ్నించారు పాతూరి. గంజాయి, కొకైన్ వంటి డ్రగ్స్ ను ఏపీ కేరాఫ్ గా అడ్రస్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయని చెప్పారు. ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు పాతూరి. తెనాలిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయాన్ని ప్రారంభించారు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారని విమర్శించారు పెమ్మసాని. టీడీపీ హయాంలో పట్టుసీమ పూర్తి చేయడంతో ఈ ప్రాంతానికి తాగునీరు అందుతుందని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని చెప్పారు. ఇక స్పష్టమైన ప్రణాళికతో తెనాలి అభివృద్ధి చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో తాగునీటి సమస్య ఉందని, ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జనసేన నేత. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు సజ్జల. చంద్రబాబును టీడీపీ ప్రజలు చెత్తబుట్టలో వేశారని విమర్శించారు. సభలకు జనం రాకపోవడంతో బాబుకు అసహనం పెరిగిపోయిందని చెప్పారు. అయితే అసత్య ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కాళేశ్వరం కేసీఆర్ పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా సీఎం రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు కేటీఆర్. ఇది కాలం చెల్లిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు కేటీఆర్. ఢిల్లీకి, హైదరాబాద్ కి తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం రేవంత్ కు లేదని విమర్శించారు కేటీఆర్. తమ పార్టీలో అసంతృప్తి లేదన్నారు ఆదోని బీజేపీ అభ్యర్థి పార్థసారథి. ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే కేంద్రం పొత్తుల దిశగా వెళ్లిందన్నారు. అయితే పొత్తుల్లో త్యాగాలు సహజమని, బీజేపీ కార్యకర్తలకు అన్యాయం జరగదన్నారు పార్థసారథి. జగన్ మరోసారి సీఎం చేసేందుకు జనం సిద్ధమయ్యారన్నారు మంత్రి విశ్వరూప్. కోనసీమ జిల్లా అమలాపురంలో విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది వేడుకలకు అధికారులతో సమీక్ష నిర్వహించారు పెద్దిరాజు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు జరిగే వేడుకల్లో భక్తులకు కల్పించే సౌకర్యాలపైన సూచనలు చేశారు. ఉగాది ఉత్సవాల నేపథ్యంలో ఇవాల్టి నుంచి గర్భాలయంలో అభిషేకాలు, కుంకుమార్చన రద్దు చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన 16 దళిత కుటుంబాలు తహసీల్దార్ ఆఫీసు ఎదురుగా దీక్షకు దిగారు. అనర్హులకు కేటాయించిన భూమిని ఉపసంహరించుకుని అర్హులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని సుగ్లాంపల్లి, శ్రీరాములపల్లి వాగు కబ్జాకు గురవుతుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. రియల్టర్లు వాగును ఆక్రమించుకోవడం వల్ల వరదలు వస్తే పంటలు మునిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగు ఆక్రమణపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఫైకే రన్ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ఏఎంసీ గ్రౌండ్ వరకు కొనసాగిన ర్యాలీకి అధికారులు, యువత ఉత్సాహంగా హాజరయ్యారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకుందామంటూ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓటు విలువలను చాటుతూ అధికారులు ఫైకే రన్ చేశారు. మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ రోడ్డు వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ డ్యాం దగ్గర మొసలి కనిపించింది. చేపల కోసం వల వేస్తే భారీ మొసలి చిక్కడంతో మత్స్యకారులు వణికిపోయారు. వెంటనే డ్యాం అధికారులకు సమాచారం అందజేశారు. మొసలి నాగార్జునసాగర్ నుంచి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని చెబుతున్నారు. హైదరాబాద్ కాటేదాన్లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి 3 అంతస్తుల భవనానికి పగుళ్లేర్పడ్డాయి. భవనం పిల్లర్లు ఎక్కడికక్కడా కుంగుతున్నాయి. ఇప్పటికే ఓ ఫ్లోర్ కూలిపోయింది. తమిళనాడులోని తేని లోక్సభ నియోజకవర్గం నుంచి డీఎంకే తరపున నామినేషన్ దాఖలు చేశారు తంగా తమిళిసెల్వం. వేలాదిగా తరలి వచ్చిన అనుచరులతో కలిసి 2 సెట్లతో నామినేషన్ పత్రాలు సమర్పించారు. మధ్యప్రదేశ్ బోష్శాల మసీద్ కాంప్లెక్స్ లో కోర్టు ఆదేశాలతో వారం రోజులుగా పురావస్తు శాఖ అధికారులు సర్వే కొనసాగుతోంది. కాంప్లెక్స్ లో హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయన్న పిటిషన్ను విచారించిన కోర్టు నిజాలు తేల్చాలంటూ పురావస్తు శాఖను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో 2 మోసగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. విదేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి అన్నదమ్ములు లక్షల్లో దోచుకున్నట్లు గుర్తించారు. వీసాలు, పాస్పోర్ట్ల పేరుతో దగా చేస్తున్నట్లు చెప్పారు డీసీపీ నిమేష్ పాటిల్.